మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. పేజీ సంఖ్య 33. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ పూజ చేయగలవాడు ఒకడు ఉండేను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుంది. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని పూజ చేయగల వాటితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషులతో చెప్పింది. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడినది. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలిసికొని ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, సంఘమునకు క్షేమము కలుగుటకు నాయనా మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మార్లు మేము ధ్యానం చేస్తున్నప్పటికీ మీ జీవం కలిగిన వాక్యం కనుక మా జీవితాలకు నైనా ఆదరణ, బలము, కృపను దయచేసే దేవుడు కనుక ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, మీరు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యాన్ని మీకు సమర్పించుకొని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మార్కు సువార్తికుడు రాసేటువంటి ఎక్కువ ఉపయోగించేటువంటి మాట వెంటనే, తర్వాత మరలా కపెర్నహూమునకు, ఇక్కడ ఆయన మరలా ప్రవేశింపగా, మరలా అనేటువంటి మాట మనం గతంలో చాలా సార్లు ధ్యానం చేసినాం. అది కృపకు సంబంధించినటువంటి మాట, మరలా అనేటువంటి మాట. ఎందుకంటే ఎవరైనా ఒకసారి వినాలి, రక్షింపబడాలి, దేవుని సన్నిధిలో వారు చేర్చబడాలి. ఇంకా ఎన్ని మార్లు వింటున్నప్పటికీ మనం ఇంకా ప్రభు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడో ఆ ఉద్దేశం మన జీవితాలందు నెరవేరకపోవడంతో ఆయన మరలా మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమ! ఒకసారి విన్నావు, ఇంకా చాలు, నువ్వు అక్కర్లేదు, నువ్వు వేస్ట్ ఫెలో అని చెప్పేసి మనల్ని పంపించడం లేదు. మనం ఎన్నిసార్లు అవిధేయులుగా ఉన్నప్పటికీ ఆయన మరలా, ఎంత దేవుని కృప అండి. ఈరోజు దైవ కృప కలిగి మనము మరలా వాక్యం వినడానికి, మరలా ప్రభు దినంలోనికి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలి. మరలా జీవము గల మాటలు మన చెవులతో వినగలుగుతున్నాం, ఆయన మాట్లాడుతుండగా వినగలుగుతున్నాం. కాబట్టి మరలా అనేటువంటి మాట కృపకు సంబంధించినటువంటి మాట. మనం అనుకుంటాం, ఇది ఇన్న వాక్యమేలే, ఇంకా మళ్ళా ఏమిందాంలే. ఆయన మరలా బోధించడానికి ఆయన విసుగుపడటం లేదు, కానీ మరలా మనం వినడానికి విసుగుపడుతున్నాం. ఇది ఆల్రెడీ విన్న వాక్యమే కాదండి, విన్న వాక్యమే ప్రభు మళ్ళా నీకు ఎందుకు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా ఆయన ఉద్దేశ ప్రకారం నిర్మాణం నీలో జరగటం లేదు. అందుకని మరలా ఆయన మనతో మాట్లాడుతున్నాం. ఈ కృప కలిగిన ధన్యకరమైన వచనాన్ని బట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము విందామండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సందర్భాన్ని మత్తయి భక్తుడు రాశాడు 12వ అధ్యాయంలో, మార్కు సువార్తికుడు 3వ అధ్యాయంలో రాశాడు, లూకా భక్తుడు 6వ అధ్యాయంలో రాశాడు. ఒక్కొక్కరు కొన్ని సత్యాలను వారు తెలియపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో
మనం ఎంత విశ్వాసులమైనప్పటికీ, మనం ఎంత విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ బాగా ఆలోచన చేయండి. వాక్య ప్రభావం మన మీద లేకోకుండా మనుషుల ప్రభావం మన మీద ఉంటుందండి. మనుషుల ప్రభావం ఎట్లా అంటే, నువ్వు ఈ మందిరానికి కాదు ఆ మందిరానికి వెళ్ళాలా, నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండాలా. మనమేమో చూడడానికి ప్రభు పిల్లలుగా ఉంటాం, కానీ మన ప్రభావము పరిస్థితులపైన, మనుషులపైన, వారి చెప్పు చేతుల్లో మనము ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుందండి ప్రభావం. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉందరు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మచేత కాకోకుండా వేరే రకములైన ప్రభావాల చేత మనం నడిపించబడతా ఉంటాం. అది మనకు తెలియదు. మనం ఏం చేస్తుంటామంటే ఈ మార్గమే సరైన దానికి అందులో నడుస్తూ ఉంటాం. దానికి దేవుని వాక్యంలో జవాబు ఉందండి. ఏం జవాబు ఉంది? ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకది వాణ్ణి మరణమునకు దారితీస్తాడు. ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ఇక్కడ ఉంటున్నామా? ప్రేమను రుచి చూచి దేవుని ప్రేమను మన జీవితాలకు అనుభవించుకొని మనము సంఘంలో కొనసాగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం అదే నేర్చుకోబోతున్నాం. మనుషుల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకే మనకు తెలియకోకుండానే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మనకి ఎంత సత్యం తెలిసినా మనుషులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ సత్య ప్రకారం కాకుండా పరిస్థితులను బట్టి నడుస్తూ ఉంటాం. ఎంత విచారకరం! సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఏ విషయాల్లో మీరు బానిసలుగా ఉంటున్నారో ఆ విషయాలలో సత్యం ఏం చేస్తుందంటే, దేవుని వాక్య సత్యము. సత్యం అంటే ఏమి? ఆయన వాక్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుందట. కాబట్టి ప్రియులారా, మన మీద ఉండవలసింది ప్రభువు ప్రభావమే, మనుషుల ప్రభావాలు కాదు. ఈ చర్చి ఇష్టం బాగాలేదు, వేరే చర్చికి పోదాం, ఒక పెద్ద చెప్పేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం ఎంత సత్యమైనా ఎవరికి రికార్డిస్తున్నాం? ఆయనకే. రేపొద్దున ఆయన మనలను నిత్యనాశనం నుంచి తప్పించడు. మన ఆత్మీయ జీవితానికి ఆయన కాదండి భరోసా. ఎవరు భరోసా? ప్రభువు. మనం ప్రభుపై ఆధారపడుతున్నామా? ఈ ఉదయకాలము మన ఏ ప్రభావం పైన మనం ఉన్నామో ఆలోచన చేసుకుందామండి. ఆ ప్రభావము మనుషులకు ఎంత కోపం తెప్పిస్తుందో. వాళ్ళు ఏమనుకున్నారు తెలిసినా, లాస్ట్కు ఇటువంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఈయన ఏం చేయాలనుకున్నారంట? వాళ్ళు చంపాలనుకున్నారంట. ఎందుకు? వాళ్ళ ప్రభావానికి లొంగటం లేదు. అవునండి, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు నిలిచి ఉండేటువంటి వారుగా ఉండాలి. స్తంభాలు అంటే అర్థం ఏంటి? స్తంభాలంటే దానిపైన ఎన్ని ఫ్లోర్లు కట్టినా ఆ స్తంభం వంగకూడదు. ఇంకా ఫ్లోరే కట్టలే, మనం అప్పుడే వంగిపోతుంటే మనం స్తంభాలుగా పిలువబడతామా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సమాజ మందిరాల గురించి రాస్తూ వాటి పూర్వ వివరాలు మనకు అవసరం లేదు. మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే మనం తీసుకుందాం. లూకా భక్తుడు ఒక విషయంలో చెప్తున్నాడు. ఒక సమాజ మందిరంలో 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి ఉన్న ఒక స్త్రీ ఉందంట. ఎన్నేళ్ల నుంచి? 18. ఎందుకు ఆ ఇయర్స్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఆ ఇయర్స్ చెప్తున్నాడు? ఎట్లా ప్రభు స్వస్థపరుస్తాడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఏమి చెప్పండి. అయితే 18 సంవత్సరాలుగా సమాజ మందిరంలో ఉన్నా ఆమె జీవితంలో ఏ మార్పు లేదండి. అవునండి ప్రభు, మన జీవితాల్లో, సంఘాల్లో మనం ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నా మన జీవితంలో మార్పు మనకు కనబడతా ఉందా? నీ మార్పు నీకే కనపడకపోతే
నీ హృదయం ఎంత విచారకరంగా ఉంటుంది. బయటికి సంతోషంగా కనబడతా ఉన్నాం మనం, వాళ్ళతో వీళ్ళతో కలిసినాం కాబట్టి. మనం ఇంటికి వెళ్తే మనకెంత దుఃఖం ఉంటుందండి. అవునండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలగజేయాలంట? మారు మనస్సు కలగజేయాల. కాబట్టి ప్రియులారా, ఆమె 18 సంవత్సరాల నుంచి ఉందండి. ఇంకొక వ్యక్తి బెతస్దా అనే కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడండి. 38 సంవత్సరాలు, ఏ మార్పు లేదండి. కారణం, వాళ్ళు మనుషుల ప్రభావానికి లోనై ఉన్నారండి. వాళ్ళు మనుషుల కట్టుబాట్లకు లోనై ఉన్నారండి. ఆ వివరాలన్నీ మీకు చాలా చూపించవచ్చును, అయితే మన సమయం అంత కాదు. వాళ్ళు మనుషుల పద్ధతులకు వాళ్ళు లోనైనారండి. వాళ్ళు మనుషుల పద్ధతులకు లోనైనారు. బెతస్దా అనే కోనేటి దగ్గర వాళ్ళు ఏమన్నారు? ఆ యాజకులు వాళ్ళందరూ ఏమన్నారు? అయ్యా, స్వస్థపడడానికి 6 దినాలు ఉన్నాయి. 6 దినాల్లో మీరు ఎప్పుడైనా రండి, ఈ దినం మాత్రం రావద్దండి. వాళ్ళకు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? విశ్రాంతి దినానికా, మనిషికా? దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడండి. ఆది కాండంలో 6 దినాలు పని చేశాడు ఆయన. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మన కోసమే. 20వ అధ్యాయం నిర్గమాకాండంలో విశ్రాంతి దినాన్ని గురించి రాశాడండి. మీరు విశ్రాంతి దినాన దాన్ని అమలు చేయండి. ఎందుకు అమలు చేయమన్నాడు? మన అలసిన దేహాలకు విశ్రాంతి కావాలి, అంతే. విశ్రాంతి, ఆ విశ్రాంతి కొరకు నువ్వు ఏం చేసినా పర్వాలేదు. కాకపోతే దేవుడు ఆ విశ్రాంతి దినాన విశ్రాంతిగా మనం ఉండాలి అంటే, ఈ యాజకులు వీళ్ళందరూ ఏం చేసినారు తెలిసిన? ఆ విశ్రాంతి దినానికి లేనిపోని కండిషన్స్ ఏర్పాటు చేసినారు. ఒక చిన్న కండిషన్ చెప్తా. ఒకడు 3000 అడుగుల దూరం కంటే విశ్రాంతి దినాన నడవకూడదు. ఇది ఎక్కడైనా బైబిల్లో ఉందా? మరి ఎవరు చెప్పినారు ఇది? వాళ్ళు పరిసయ్యులు, వాళ్ళు యాజకులు చెప్తా ఉన్నారు. నీ తలలో పేను కనపడితే దాన్ని చంపకూడదు. ఎందుకు? అదొక పని, నువ్వు పని చేస్తున్నావు. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేసినాడు? నిన్ను విశ్రాంతి తీసుకోమన్నాడు. నువ్వేం చేస్తాను? ఆ పేరును చంపేస్తాను. అక్కర్లేదు, అది పని. కాబట్టి నువ్వు విశ్రాంతి దినాన నువ్వు అతిక్రమిస్తా ఉన్నావు. విశ్రాంతి దినాన మనము దేవుణ్ణి గణపరచడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే విశ్రాంతి దినం. కానీ విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మనం నిత్యనాశనానికి వారసులం అవుతామని వాళ్ళు ఏం చేసినారంటే, ఏవేవో అవన్నీ చెప్పాలంటే, తెల్లగా కనపడే తెల్ల వెంట్రుక కూడా, తల వెంట్రుకలో తెల్లది, దాన్ని కూడా వాళ్ళు విశ్రాంతి దినాన పెరికి వేసుకోకూడదు. అలా పొయ్యి అంటించుకోకూడదండి. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసినారు? ధర్మశాస్త్రంలో మీకు ఎక్కడ పోయినా వాటి వివరాలు దొరకవు. కానీ వీళ్ళు ఏర్పాటు చేసినారు. ఎందుకు ఏర్పాటు చేసినారు? వీళ్ళ ప్రభావము మనుషుల మీద ఉండేలాగున. చూడండి, మేము చెప్పిన రూల్స్ మీరు పాటిస్తూ ఉంటే ఎవరికి సంతోషంగా ఉంటుంది? ఇప్పుడు మేము సంఘంలో కొన్ని రూల్స్ పెడతాం, మీరు అవి పాటిస్తుంటే ఎవరికి సంతోషంగా ఉంటుంది? మాకు సంతోషం, వీళ్ళు మా అదుపులోనే ఉన్నారు. అట్లా శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ కూడా వాటన్నిటిని పెట్టి వాళ్ళు సంతోషపడుతున్నారండి. వాళ్ళే దేవుని నమ్మలేదు. అందుకనే ప్రభు ఒక చోట ఏమన్నాడంటే, మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏ భారం మోసుకున్నారు వాళ్ళు? తప్పది, పాప భారం. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, పక్కన బ్రాకెట్లు పెడతామట, పాప భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పాప భీతి వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలని వారు ఏం చేస్తున్నారంటే, ఈ శాస్త్రులు పెట్టే ప్రతి కండిషన్ను వాళ్ళు అమలు చేస్తున్నారు. అయ్యా, నీ పాపం ఇంత డేంజరస్, నువ్వు ఇంత ఇది చేయాలా, ఇంత వెల చెల్లించాలా, నువ్వు కొండెక్కాలా, వాడు కొండెక్కుతున్నాడు. ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకోసము?
వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అందుకనే వాళ్ళు పాపం కోసము ఎన్ని కష్టాలు పడుతున్నారంటే, వీళ్ళు ఏ విధమైన రూల్ ఏర్పాటు చేస్తే కూడా ఆ రూల్ను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఎంత రూల్ పాటించినా వాళ్ళ జీవితంలో ఏం లేదంట. జాగ్రత్తగా వినాల, సంతోషం లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మనకు తెలిసిన సత్యం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను, తీయాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని నేను తప్పకుండా పాటిస్తాను. ఎంత పాటించినా నా హృదయంలో ఏముంది? వేరొక నియమం ఉంది. ఆ నియమం నన్ను పట్టుకొని చెరపట్టుకోపోతా ఉంది. మంచి చేయాలనుకుంటున్నాను, చెడే చేస్తున్నాను. నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ధర్మశాస్త్రము విషయమై అనుంధ్యుడనై ఉంటిని అంత కరెక్ట్గా పాటించిన వాడు. ఏవేవి లాభకరాలు ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానంగా, క్రీస్తు నిమిత్తము పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి వీళ్ళు ఏం చేసినారంటే అనేకమైనటువంటి 3000 అడుగుల కంటే ఎక్కువ దూరం పోకూడదు, ఇవన్నీ ఏర్పాట్లు చేసి మనుషులను చాలా కృంగతీస్తున్నారు. అందుకోసమే ప్రభు ఏం చేస్తున్నాడు తెలిసిన? ప్రయాసపడి భారమును మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, పాప భారాన్ని తీసివే, ఆ భారాన్ని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేకోకుండానే అన్కండిషనల్ గా మీ పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మీ పాపాన్ని క్షమించేవాడు నేనే. నా యొద్దకు రండి, నా కాడి చాలా సులువైంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మన మీద ప్రభావం ఎట్లా ఉంది? అవునండి, మన మీద ప్రభావం ఎట్లా ఉందో ఆలోచన చేసుకుందాం. ఒక వ్యక్తి ప్రభావం ఉందా? పరిస్థితి, ఎందుకమ్మా మందిరానికి వస్తాను నువ్వు వస్తా ఉన్నంటే, అయ్యా నాకు క్యాన్సర్ బాగైంది, అప్పటి నుంచి నేను దేవుని మందిరం. ఎందుకు వస్తానామే? ప్రభువును రుచి చూసామే రాలే. నీకు క్యాన్సర్ బాగైనంత మాత్రాన ఆయన ప్రేమ ఇంత అని నీకు తెలియదు. ఆయన నీ కోసం ఏం చేసినాడో నీకు తెలీదు. పాపము కంటే నీకేది గొప్ప? క్యాన్సరే గొప్ప. అందుకని ఏమేం చేస్తాను? నేను క్యాన్సర్ బాగైంది, నేను దేవుని దగ్గర పోతున్నాను. ఆమెకి ఏది గొప్ప? ఆమె సాక్ష్యం ఏం చెప్తుంది? నా పాపం ప్రభు పరిహరించాడు అని చెప్పదు. నా క్యాన్సర్ బాగైందండి, అప్పటి నుంచి. క్యాన్సర్ ఎంతవరకు? లోకంలో బతికినంత వరకే. నువ్వు చనిపోయిన తర్వాత పాపాన్ని గురించి ఎవరైనా చెప్తా ఉన్నారా? ఇన్ని సువార్త ఉద్యమ అన్ని రకరకాలుగా జరుగుతున్నాయి కదా, మీరు వినండి. ఏ ఒక్కరితోనైనా సాక్ష్యం వింటున్నారా? నా పాపం కోసం ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నా పాపాన్ని క్షమించినాడు, ఇంతకంటే గొప్ప కార్యం నా జీవితంలో ఏమీ లేదు. ఎవరైనా చెప్పగలటం విన్నారా? ఇంకా చెప్తా ఉన్నారు, నేను ఫలానా కులము వాడై ఉంటిని, నేను ప్రభుని నమ్ముకుంటా. ఆయనకేది గొప్ప? కులం గొప్ప? చూడండి, అందుకనే మనం ఏం చేస్తున్నామంటే, వాక్య సత్యం లేని వాళ్ళను మనం ఏం చేస్తున్నాము? ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాం. కులాన్ని గురించి చెప్పడానికి వీల్లేదు. సాక్ష్యంలో నేను ఫలానా కులం ఆయన ఎవరి కోసం చనిపోయినాడు? అట్లా కాదు, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. ఆయన ఎవరి కోసం చనిపోయినాడు? పాపుల కోసం. కులము, మతము ఇది కాదండి. ఆయన పాపి. అయ్యా నేను పాపినయ్యా, నేను ప్రభు సన్నిధికి చేరరైనటువంటి వాడిని, నా కోసం ఆయన ప్రాణం పెట్టి నన్ను రక్షించి. ఈ సాక్ష్యం ఎక్కడైనా విన్నారా? ఆ సాక్ష్యం లేని చోట ఉజ్జీవం ఉండదండి. మనుషులు ఉంటారు, అవునండి, చాలా మంది ఉంటారండి. ఈరోజు మనుషులను బట్టి వెళ్ళేటువంటి వారు ఉన్నారండి. అక్కడ పోతే అంత రకరకాల గుంపులు ఉన్నారు, అక్కడ పోతే బాగుంటుంది. అయ్యా ఈరోజు నేను ప్రభుని అంగీకరించినాను, నా జీవితం ఎట్లా ఉన్నా నేను పాపిని, నా ప్రభు సువార్త ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ సాక్ష్యం ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వింటున్నారా? వినగలిగేటట్లుగా ప్రార్థన చేయండి. సువార్త జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏమండి,
సువార్త గంభీరంగా జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఆ సువార్త ద్వారా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కానీ ఆత్మలను సంపాదించుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ఏదో తంతు మనకు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, రావాలి కాబట్టి వస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి మనం ఎంతమంది వచ్చినా ఆయనను రుచి చూచి వచ్చేటువంటి వారు ఎంతమంది అండి? ఆయనను రుచి చూసినటువంటి వారు మేము పొమ్మంటమ్మా, నువ్వు రావద్దు మందిరానికి, బయటికి వెళ్ళిపో అంటాం. మీరేం చేస్తారు? ఎందుకు? నన్ను కాదు మీరు రుచి చూడాల్సింది, ఎవరిని? ఆయనను చూసినారు కాబట్టి. ఆయనను రుచి చూడని వాళ్ళు అంకుల్ నన్ను అరిచినాడు, ఈ రోజు నుంచి నేను రాను. ఎవరిని రుచి చూస్తున్నారు వాళ్ళు? అవునండి. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఎవరి ప్రభావానికి లోనవుతున్నామండి? ఏ ప్రభావాలకు? చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ చేయగలవాడు వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి. ఎందుకు కనిపెడుతున్నారు? చేయాలనే వద్దనే? చేయాలని కనిపెడుతున్నారా, వద్దని కనిపెడుతున్నారా? చేయాలని అంటే ప్రేమతోనా? చూడండి, ప్రేమ లేని కార్యాలు ఎన్ని ఉన్నాయి చూడండి. విశ్రాంతి దినాన అందుకనే ఏం చేసినారంటే, యాక్చువల్గా ప్రభు అక్కడ బోధించే ఉద్దేశంతో వచ్చాడండి. ప్రభు అక్కడ బోధించడానికి ఉద్దేశంతో వచ్చాడు. చూద్దాం ఆ విషయాన్ని. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 9-10. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో పూజ చేయగలవాడు ఒకడు కనబడేది. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఎందుకు అడిగినారు వాళ్ళు? నేరం మోప స్వస్థపరచాలని. ఉన్నాడు ఒకడు పూజ చేయగలిగినటువంటి వాడు, నువ్వు కనికరం కలిగినటువంటి వాడు అంటే ఆయనను రెచ్చగొడుతున్న వారెవరు? వీళ్ళని అడుగుతున్నారా? ఏమనలేదు ప్రభు. చేస్తాడో చేయడో అది ఆయన ఇష్టం. విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా? వాళ్ళకి జవాబు చెప్పాడండి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారు ఎందుకు అడుగుతున్నారు? నేరం మోపాలని. మంచిది. ఇక్కడ కూడా చూస్తే ఒకవేళ మనం ఇట్లా అడిగినాం కదా, ఆయనను స్వస్థపరుచునేమో అని కనిపెట్టుచుండ్రి. ఎంత దుర్మార్గం అండి. ఒక మనిషి క్షేమం పొందడమో వాళ్ళకు ఇష్టం లేదు. మళ్ళా వాళ్ళు సేవించేది ఎవరిని? దేవుడిని. అవునా? ఇప్పుడు యోనా వాళ్ళకు పోయి స్వార్థ చెప్పినాడు. ఇంకా 40 రోజులకి మీరంతా మారు మనసు పొందుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు చెప్పించినాడు. మళ్ళా యోనా ఒకరోజు చెప్పి ఏం చేసినాడు? ఆయన యోనా ఒక చోట కూర్చోన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇంకా ఏం నాశనం కాలేదే, ఇంకా సువార్త చెప్పిన వాడు ఈయననే. వాళ్ళ నాశనం కోసం ఎదురు చూసేటువంటి వాడు కూడా ఆయన. చూడండి, మళ్ళా ఆయన పేరేం పేరు? పావురం. మన పేర్లు ఎట్లా ఉన్నాయి? మనకు ఒకరి క్షేమం ఒకరికి అవసరం లేదండి. సంఘంలో ఆయన పిల్లలుగా కనపడుతున్నాం, కానీ దేవుని పిల్లలుగా ఒకరికి ఒకరం ఎప్పుడూ మనం ప్రేమించుకోవటం లేదు. కాబట్టి ఆయనను స్వస్థపరచునేమో అని కనిపెట్టుకొని చూడరి. అంటే వాని మీద ఎంత ప్రభావం ఉందండి. ఎంతమంది ఆయనను చూస్తూ ఉన్నారు, ఒక పావుగా వాడుకుంటున్నారు. అవునా? ఎవరి ప్రభావమో నీ మీద? దేవుని వాక్య సత్యమే మనల్ని నడిపించాల. ఎక్కడో కూర్చున్నటువంటి మనుషులు కాదు. మానిటర్ చేస్తూ ఉంటారే ఒక చోట కూర్చొని మానిటర్. అట్లా మానిటర్లు సంఘంలో ఉండడానికి వీల్లేదండి. ఒకవేళ నేను వాక్యం బాగా చెప్పుకోలేకపోతున్నానా, మీకు ఆత్మీయంగా మీరు చాలా ఇంకా ఏమి అంకుల్ సరైన ఆహారం పెట్టలేకపోతున్నాడు అన్న భావన మీకుందా? కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా ఇంకొకరిని లేపు నాయనా, మాకు ఆకలి తీరటం లేదు. ప్రభు తప్పక మీ ఆకలి కోసమే కదా ప్రభు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టేది.
మాలో ఉన్న తుత్తర తీర్చుకోవడానికి కాదు కదా. మరి మీరు ప్రార్థన చేస్తా అన్నారా? ఒక చోట పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మేము వాక్యం చెప్పడానికి వీలు కలుగుటకు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారా? మన ప్రభావం ఎట్లా ఉందండి? పరిస్థితులు బట్టి ప్రభావంగా ఉన్నామా? ఏదో ఇక్కడ వస్తే కొంచెం నెమ్మదిగా ఉంటుందని అటువంటి ప్రభావంతో వస్తున్నామా? ఈరోజు నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడో భయం కలిగి ప్రభు సన్నిధికి వస్తున్నామా? అటువంటి ఆత్మ తప్పక దీవించబడుతుంది. అటువంటి ఆత్మ తప్పక దీవించబడుతుంది. ఇదండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఇది ఏదో పొలాలు కొనడం, పిల్లలు పుట్టడం, ఇవన్నీ అవన్నీ ఈవులండి. అవన్నీ మనము ఈవుల కోసము ఆతృత పడినంతగా దేనికోసం పడడం లేదు, ఆశీర్వాదం కోసం. ఈవులు కొంతకాలమే ఉండేది, ఆశీర్వాదం పర్మనెంట్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినడా లేదా? మరి ఇంకా ఏ ఆశీర్వాదం నీకు తక్కువగా ఉంది? ఆలోచన చేయండి. ఎప్పుడు ఆశీర్వించినాడు? ఇంకా జగతికి పునాది వేయబడక మునిపే. ఇంకా దుఃఖ ముఖాలతో ఏమో పోగొట్టుకుపోయినట్లుగా. అవునా? ఎప్పుడు ఆశీర్వించినాడు? ఇంకా స్పెషల్ ఆశీర్వాదం ఏంటండి? కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసునా? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత అంతా అయిపోతుంది, ముగింపు. ఆ స్పెషల్ ప్రార్థన అంటాం. ప్రార్థనలో కూడా పక్షపాతాలు ఉన్నాయా? చెప్పండి. అయితే నువ్వు ముందు చేసిన ప్రార్థన వినలేదా ప్రభు? చెప్పండి. మళ్ళా స్పెషల్ ప్రార్థనకు క్యూ. తప్పండి అది. దేవుని సేవకుడు నిలిచి ప్రార్థన చేసిన తర్వాత, మనం సంఘంలో ఉన్నాం, నీ పేరు మర్చిపోయి ఉండవచ్చును, నీ వివరాలు తెలియకపోయి ఉండవచ్చును, కానీ ప్రభువుకు అన్నీ తెలుసు. ఆ ప్రార్థన అంగీకరింపు. మళ్ళీ స్పెషల్ అంటే అర్థమేమి? ప్రజలను తప్పుదోవ పట్టించేది ఎవరు? స్పెషల్ అన్నావు కాబట్టి వాళ్ళు ముందు చేసే ప్రార్థన మీద వాళ్ళు ఏం చేయరు, కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళకి ఎంత ఏముంటది నెక్స్ట్. ప్రభునందు పిల్లరా, ఇక్కడనే చూడండి, మనుషుల ప్రభావాలను మీకు చెప్పడానికే ఇవి మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాయి. మనుషుల ప్రభావాలు. ఓ మేము చేయి పెడితే, ఓ మేము అది చేస్తే. అందుకనే ఆయన మరలా సమాజ మందిరానికి వెళ్ళినాడండి. అందుకనే మరలా మనం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నామండి. మనం కూడా అటువంటి ప్రభావాల్లో ఉన్నాం. సరే, ఒక ఊచ చేయగలిగిన వాడు ఉన్నాడు. వాడు గుడి చేయి అని రాయబడింది. ఊచ చేయి అంటే అది పని చేయని చెయ్యి, ఎండిపోయిన చెయ్యి, పనికిరాదు. అతను ఉన్నాడండి. నువ్వు వచ్చి ఈ మధ్యలో నిలుచు అంటే వాడేం చేసినాడు? ప్రభావాలకు లోనైనాడా? ఉండు వాళ్ళని అడిగి నిలబడలేదు లేదో చెప్తానంటున్నాడా? వాడేం చేస్తున్నాడు? వాడికి ఏం కావాలా? ప్రభు చెప్పలేదే నేను నిన్ను స్వస్థపరుస్తానని. రే నీ చెయ్యి స్వస్థపరుస్తాను రారా అంటే వాడు వచ్చి ఉంటే వాడిని వేరే ఏమంటున్నాడు? నువ్వు లేచి నిలుచుకో. వాడు ఉండు మా సంఘ పెద్దను అడిగి వస్తాను. వాళ్ళని చూసి భయంతో అంటే వాడు ఏ ప్రభావానికి లోను కావటం లేదు. స్థానిక సంఘంలో ప్రభు వాక్యానికి మనం లోనవుతున్నామా? వాక్య స్వతంత్రతలో మనం జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నామా? సంఘంలో చేర్చబడినటువంటి మనం ప్రభు ఈ సంఘానికి శిరస్సు అని మనము ఆయనను అనుసరిస్తున్నటువంటి వారుగా ఉంటున్నామా? ప్రియులారా, వీడు పొందిన మేలే మనం పొంది ఉన్నామని తెలియచెప్పడానికే ఈ వాక్యం. మనం ఏం చేస్తామంటే, ఓహో వానికి మేలు జరిగింది, వాడికి జరిగింది, ఎవరికి జరగలే, మాకేం చెయ్యి ఎండిపోలేదు కదా, అట్లా భావాలు కాదండి. వాడికి జరిగిన మేలులో 100వ వంతు మేలు మనకు కూడా జరిగిందండి. జరిగిందా?
ఎంత గొప్ప కార్యం అండి. ప్రభునందు పిల్లరా, చూద్దాం 3వ అధ్యాయము. వాళ్ళు కనిపెడుతున్నారు 3వ వచనంలో, ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవంటూ చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగారు. అందుకు వారు ఊరకుండిరి. ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? ఎందుకు ఊరుకున్నారు? ప్రాణ రక్షణ న్యాయమా? వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళకు ఆన్సర్ తెలీదా? ఏది మేలో వాళ్ళకి తెలీదా? మరి తెలిసి ఎందుకు ఊరుకున్నారు? చూడండి, వారు ఊరకుండిరి అని రాయబడింది. నీకు కూడా సత్యం ఏదో, ఎక్కడ నువ్వు అనుసరించాలో, ఎవరిని వెంబడించాలో దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? మనం వాళ్ళ మీద నేరం మోపుతున్నాం. మనం కూడా ఎట్లున్నాం? ఊరుకున్నామా లేదా? మొన్ననే మనం ధ్యానం చేసినాం, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను. మనము ఏది మేలో అనుసరించడం. నీ ఎదుట నేను జీవాన్ని మరణాన్ని ఉంచి ఉన్నాను. నువ్వు దేన్ని అంగీకరించు, దేన్ని అంగీకరిస్తావు అంగీకరించు. నువ్వు ఊరకుండడం ఎలా? మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? ఊరుకున్నాం అంటే అర్థమేమే? డిసిషన్ తీసుకోలేకపోతున్నాం. 2 పడవల మధ్య మనం ప్రయాణం చేస్తున్నటువంటి వారుగా ఉన్నాం. దేవునిని సిరిని సేవించేటువంటి వారుగా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి సేవిస్తే దేవుణ్ణి సేవించు, సిరిని సేవిస్తే. మనం కూడా ఊరుకున్నాం. వాళ్ళే కాదు, మనకు కూడా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య సిద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి సిద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడి ఉన్న వస్తువులను ఆలోచించుట వలన తేడపడుతున్నవి కనుక వారు నిరస్తులై ఉన్నారు. నిరస్తులై ఉన్నారంటే అర్థమేమి? ఊరికనే ఉన్నారు. వాళ్ళకి తెలుసును, దేవుని శక్తి తెలుసు వాళ్ళకి. వారు నిరుత్తులై ఉన్నారు. నీకు తెలుసును, నాకు తెలుసును, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని పాపం నుండి విడిపించినాడని. కానీ మనం ఎట్లున్నాం? నిరుత్తులమై ఉన్నాం. నిరుత్తులమే కాదండి, మనం కూడా కొన్ని జవాబులు పెట్టుకొని ఉన్నాం. ఎటువంటి జవాబు? ఏమ్మా నువ్వు, కొంతమంది అంటారు మీ మందిరం చాలా దూరం అండి. సత్యం కోసము నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి. శేపదేశ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసింది? ఏం పెట్టుకొని ప్రయాణం చేసింది? ఏం పెట్టుకొని ప్రయాణం చేసింది? డబ్బు, గంధవర్గాలు. ఎందుకు అంత పెట్టుకొని ఎందుకు ప్రయాణం చేసింది? ఆమెకు ఎవరు జవాబు చెప్పిన వారు లేరు. అర్థమవుతుందండి? ఆమె హృదయంలో సమాధానం లేకుండా పోతుంది. అయ్యో, నా హృదయానికి సమాధానం చెప్పినటువంటి వారికి ఆ సమాధానాన్ని కంటే ఏమండి, నాకు ఈ డబ్బు కంటే ఏది ముఖ్యం? ఆ సమాధానం ముఖ్యం. కాబట్టి ఇదంతా నేను ఆ చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తా. ఎంత బూది గంతముల నుంచి ఆమె వస్తా ఉందండి. ఎంత దూరం ప్రయాణం చేసింది చెప్పండి? మనం ఏం చేస్తాం? చీకటి, దూరం, ఏమండి అవి ఇవి మనం చెప్తాం. కానీ దేవుని వాక్యం కోసం నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ సత్యాన్ని నువ్వు కొనుక్కోవాలా, వెదకాలా. ఊరికే నీ దగ్గరికి రాదు. కాబట్టి ప్రభునందు పిల్లలు, వారు నిరుత్తరులుగా ఉన్నారు. ఏమండి ఏది మంచిది చెప్పండి? వారు నిరుత్తరులుగా ఉన్నారు. అయితే లూకా రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో చూడండి,
అప్పుడు 9వ ఆ, అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని అట్లా కాదు బ్రదర్, కోపగించుకొని దీంట్లోనే కదా. వారిని అందరినీ ఆ? కాదు, వారు కోపన్నారు. తర్వాత ఆ 3వ అధ్యాయం 5వ మార్క్స్ వార్తలోనే 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూసి. ఫస్ట్ కోపాన్ని గురించి రాసింది ప్రభు కోపడ్డం ఇక్కడేనండి. ఆయన మీద ఉమ్మి వేస్తుంటే కోపడలేదు, ఆయన చెబ్బదెబ్బ కొడతా ఉంటే కోపడలేదు, ఆయన మేకులతో కొడుతూ ఉంటే కోపడలేదు. ఎక్కడ కోపడినాడు? వారి హృదయ కాఠిన్యం నిమిత్తం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన హృదయాలు ఎంత కాఠినంగా ఉన్నాయి చూడండి. ఈ వాక్యం వినేంత వరకే హృదయం, మళ్ళా బయటికి పోతేనే మన జీవితాలు మనకే ఎంత కఠినంగా ఉన్నాయి చూడండి. దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, నాకెందుకు ఇట్లా జరగలేదు. మనను ఏ స్థితిలో దేవుడు మనం పిలిచినాడో ఆ స్థితిలో మనం దేవుణ్ణి గణపరిచే వారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ ప్రభు కోప్పడ్డాడు వారి హృదయ కాఠిన్యం కోసం. మన హృదయాలు ఎట్లా ఉన్నాయండి? మన సువార్తను ఇంతకాలం వింటూ ఉన్నాం, విన్నట్లు జీవిస్తున్నాం, కానీ హృదయాల్లో సువార్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సువార్త హృదయానికి సంబంధించిందా, జీవితానికి సంబంధించిందా? కానీ కొంతమంది సువార్త కలిగినట్లు, అందుకనే ప్రకటన గ్రంథంలో ఎవని పేరైనను వ్రాయబడినట్టు అంటే అర్థమేమే. మనం చూస్తే ఎట్లుంటారు తెలుసునా, అబ్బా లావణ్య పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది అన్నట్లు ఉంది, కానీ ఆడిపోయిన తర్వాత ఆ పేరు కనపడదు. ఇక్కడ ఎట్లున్నాయి మన ప్రవర్తనలో చెప్పాలా? ఇప్పుడు ఎట్లున్నాయి మన ప్రవర్తన? వ్రాయబడినట్లు ఉన్నలే, కానీ ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల. ఈడేమో వ్రాయబడినట్టు అంకుల్ పేరు రాసినారబ్బా, గ్యారంటీ అంకులు, కానీ ఆడికిపోయిన తర్వాత భయపడవా? ఎంత కఠినం మన హృదయాలు, ఎంత కఠినం అండి మన హృదయాలు. ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే వారి హృదయ కఠినత్వానికి ఆయన కోపపడి, ఆయన ఏం చేసినాడంట చూడండి, కోపడి, నాయనా ఉండు నాయనా, నేను నిన్ను కూడా బాగు చేయనని పోయినాడా? ఆయన ఏం చేసినాడు? అవునండి, ఎంత శ్రమైనా ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అమ్మో వీనికి స్వస్థపరిస్తే నన్ను చంపడానికి వీళ్ళు వెతుకుతూ ఉంటారు, నన్ను చాలా అడ్డంకులు పెడతారు, చాలా కష్టాలు పెడతారు, ఇవన్నీ ఆయనకు తెలీదా? తెలిసి కూడా వాడిని స్వస్థపరుస్తున్నాడు. వాడేం నాకు స్వస్థపరుచని దగ్గరికి రాలే. వాడి కోసం ఎంత శ్రమైనా, మనల్ని పాపక్షమాపణ మాకు కావాలని మనమేం ప్రభువును అడగలే. ఆయనే పరము నుండి లోకానికి దిగి వచ్చినాడండి. ఆయనే, నువ్వు కోరితే ఆయన రాలేదు. మనందరి కోసం తను తాను తగ్గించుకొని మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టగా మనం ఏం చేస్తున్నామండి? ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాడు ఆయనను స్వస్థపరచుటలో ఎంత కష్టమైనా భరించడానికి ఇష్టపడినటువంటి వాడు మనలను క్షమించడానికి ఆయన శ్రమ పడ్డాడండి. కలువరి సిలువలో ఏమండి ఆయన పొందిన ఆ గాయాలు, ఏమండి కలువరి సిలువలో ఆయన పొందిన అవమానం, అది నీవు నేను మనము పొందవలసింది. అటువంటి పాప శిక్ష నుంచి మనలను విడిపించినటువంటి ప్రభువుకు మనం ఏ రకంగా ఆయనను ఆరాధిస్తున్నాం, ఏ రకంగా ఆయన కొరకు మనం జీవిస్తున్నాం? మన హృదయాలు కఠినం లేవా? కఠినం ఉన్నాయా లేదా? చూడడానికి బాగానే కనపడుతున్నాం. హృదయాల్లో దేవుని వాక్యం నీ హృదయాన్ని మెత్తన చేయటం లేదా? ఒకవేళ మెత్తన చేయకపోతే చర్చి మానుకోవడమే మంచిది, మానుకోవడమే మంచిది. ఎందుకు? మెత్తన కానప్పుడు ఏమండి ఎంతకాలం ఆయన మరలా ఆయన మన దగ్గరికి వస్తూ ఉంటుండగా మన హృదయ కాఠిన్యానికి ఆయన కోప్పడు. ఆయన ప్రేమను నీ వెలిగిన దానివై,
వాడు ఏం చేయమన్నాడు ప్రభు? అయ్యా నువ్వు చేయి చాపు. వాడేం చెప్పిండాలా? చెప్పాలా? నాకు ఆన్సర్ చెప్తే నాకు కూడా సులభం అవుతుంది. వాడేం చెప్పిండాలా? ఇప్పుడు ఒక కుంటోడు ఉన్నాడు, నువ్వు నడుసు అంటే వాడేం చెప్పాలా? నేను నడవలేనని చెప్పాలా? వాడేం చెప్పిండాలా? కానీ వాడేం చేస్తున్నాడు? ఆహా, ఎంత ఆశ్చర్యం. మీరేం చేస్తారు తెలుసా? మేము రాలేము, మేము నడవలేము, మేము జీవించలేము అంటున్నారు మీరు. అవునా? మేము అట్లా జీవించలేమయ్యా, మేము అట్లా నడవలేమయ్యా అంటున్నారు. వాడు కూడా ఏం చెప్పినల్లా? వాడేం చెప్పలే, కానీ నువ్వేం చెప్తున్నావు? రావాలంటే కష్టం అంకుల్. అవునా కదా? అట్లుండాలంటే కష్టం అంకుల్. మాకు ఇళ్ళల్లో ఎన్నెన్నో పనులు ఉంటాయి. చెప్పడం లేదమ్మా. వాడేం చెప్తున్నాడు? వాడు కారణం చెప్పలేదండి. చేయి చాపమన్నాడు. ప్రభు నీకు తెలీదా నాకు నేను చేయి చాపలేనని? అయితే ఆల్రెడీ వాడిని పిలిచినప్పుడే వాడు చేయి చాపగలిగినాడంటే ఆల్రెడీ స్వస్థత జరిగిందా లేదా? నీకు నాకు మనందరికీ పాపక్షమాపణ జరిగిపోయిందండి. నీవు క్షమాపణను నీ అనుభవంలో ఉంచుకోవడమే, దాన్ని బట్టి నువ్వు సంతోషించడమే, దాన్ని బట్టి ప్రభువును ఆరాధించడమే నీకు కావాలి, నువ్వు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా నేను పాపినే అనుకుంటా నువ్వు చాపలేకపోతున్నావు. వాడు ఆల్రెడీ బాగైంది కాబట్టి వాడు ఏం చేసినాడు? కారణం చెప్పకుండా ఆయన చేయి చాపినాడు. అది బాగుపడిందా లేదా? అప్పటి నుంచి ఈయనను ఎలాగున చంపుదామా అని వారు ఎదురు చూస్తున్నారంట. ఎంత ప్రభావమో చూడండి. మనల్ని ఎవరైనా చంపుతామంటే మనం సువార్త ప్రకటిస్తామా? ఎవరన్నా కొడతామంటే మనం ఏం చేస్తాం? ఒక గవర్నమెంట్ వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? ఎంత దుర్మార్గమైన గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలండి. గవర్నమెంట్ను నిందించేవారు కాదండి మనము. దేవుడు అనుమతించకపోతే ఏ గవర్నమెంట్ రాదండి. వాళ్ళందరూ దేవుని సేవకులేని దేవుని వాక్యంలో రాయబడింది. ఏ పొరపాటున కూడా నోరెత్తి గవర్నమెంట్ను మనం శుభవచనమే పలకాల కానీ అన్యాయమైన మాటలు దేవుని పిల్లలుగా మనం మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు మన మీద ఎంతైనా కష్టాలు పెట్టని, ప్రతి కష్టం వెనుక దేవుని ప్రేమ దాగి ఉందన్న సత్యాన్ని గుర్తించండి. వారు ఆయన ఎలాగున చంపుదామా? మనం ఎంత బాగుపడిన వాళ్ళం. చేయి బాగుపడడం గొప్పనా? మన పాపము క్షమాపణ గొప్పనా? ఆ గొప్పతనాన్ని బట్టి నువ్వు ఆనందించడంలే. నీకేం ఆనందం? నువ్వు కోరుకున్నది నెరవేరితే ఆనందం. దేవుడు నీ జీవితంలో కోరుకున్నది చేసినందుకు నీవు ఆనందించటంలే. నీకెప్పుడు ఆనందం? ప్రభా నాకు ఇండ్లు లేదు, ప్రభా నాకు ఇండ్లు, దేవానికి స్తోత్రం అంటావు. అది నిజమైన ఆనందం కాదు. దేవుడు నీ జీవితానికి ఏం కావాలో అది అనుగ్రహించినందుకు నువ్వు సంతోషిస్తే అది ఆరాధన. నువ్వు కోరుకున్న దాన్ని ఇచ్చినందుకు నువ్వు ఆనందించడం కాదండి. నువ్వు కోరుకున్నది కాదండి. దేవుడు మనకి ఏవి కావాలో అవన్నీ ఏ రోజుకు ఆ రోజు అనుగ్రహిస్తూనే ఇస్తాడు కదా, అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా లేదా? ఇంకా ఆయన ఆపివేయలేదని చూస్తాడారా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చేయి చాపుదాం, ప్రభు కొరకు నిలుద్దాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల సంఘముగా సాక్షిగా ఉందాం. పరిచర్య విస్తరించేలాగున బలంగా ఉందాం. ఎవరికి తోచిన పనిని ప్రభు అనుగ్రహింపబడిన రీతిగా ప్రభు కొరకు మనము పనిచేద్దాం. మనమందరము ప్రభునందు బాగుపడిన మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా ఆల్రెడీ బ్రతికించడం లేదా? ఆ బ్రతుకును ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, జీవగలిగిన మా తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలనైనా ప్రభానైనా తండ్రి, ఇదే కాలం నుంచి ఇదివరకు నైనా తండ్రి ప్రభాని సన్నిధానంలో మమ్మల్ని అందరినీ చేర్చి నైనా తండ్రి ఆరాధన అంతట్లోనూ తండ్రి ప్రభా ఇప్పుడు వాక్య పారాయణంలోనైనా తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడి మహిమ పొందిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నైనా చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ కృపగల స్థాయికి సమర్పించుకొని నైనా స్తోత్రాలు నైనా తండ్రి మీ దాసులు ఇదివరకు నైనా
ప్రభా నైనా వాక్యం చెప్పినట్టుగా నైనా బలపరచండి, కృప చూపించండి, మంచి ఆరోగ్యంతో నింపండి నైనా ప్రభా. అదే విధముగా నేను ఎండలు ఎక్కువగా ఉంటుండగా నైనా తండ్రి ప్రభా మీరే మమ్మల్ని కాపాడుతూ కనికరిస్తూ నైనా కొనసాగింపజేస్తున్నారు తండ్రి. స్తోత్రాలనైనా అన్ని విషయాల్లో నేను మీరే నేను కృప చూపుతూ సహాయం దయచేస్తూ నేను తోడున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన